420 హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం సీటును కొట్టేశారంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ కోటాలో రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 420 హామీలిచ్చి, ఒకటి రెండు కాదు, 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి అందులో 6 గ్యారెంటీలు అని మళ్ళీ స్పెషల్ గా చెప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయం. అందరికి ఆయనకెరికే, మీకెరికే, నాకెరికే, అలా మంత్రులకు కూడా ఎరికే. అది పరిస్థితి. ఎన్ఆర్ఐ కోట అనేది, ఎన్ఆర్ఐ కోట వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఒక జడ్పీటీ సభ్యునిగా పోటీ చేసి, జడ్పీటీ సభ్యునిగా స్థానిక ఒక ఎమ్మెల్యే గెలవగలుగుతారు, స్థానిక సంస్థల పూట సర్పంచ్ జడ్పీటీ గెలవాలంటే ప్రజాబలం లేకపోతే గెలుస్తారండి? ఒక ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి గారు జడ్పీటీ సభ్యునిగా గెలిచిండు, స్థానిక ఎన్నికల లోపల ఎమ్మెల్సీ సభ్యునిగా గెలిచిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు, పార్లమెంట్ మెంబర్గా గెలిచిండు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా పిసిసి అధ్యక్షుని అయిండు. ఇక ప్రజలతో ఎన్నుకోబడ్డ, ప్రజాస్వామ్య ద్వారా ఎన్నుకున్నటువంటి నాయకుని పట్టుకొని ఇక ఆయన ఎన్ఆర్ఐ కోట కాబట్టి అందరిని ఎన్ఆర్ఐ కోట అనుకుంటాను, పేమెంట్ అనుకుంటాను. ఎందుకంటే ఆయన వచ్చిందంతా పేమెంటే కదా.